ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏపీ పోలీసులు దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వం పోలీసులు కుమ్మక్కై దర్యాప్తును సాగదీస్తున్నారని సుప్రీంకోర్టు మండిపడింది. 2024-26 మధ్య పోలీసులు రెండవ ఛార్జ్షీట్ను దాఖలు చేయడాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. దర్యాప్తును సాగదీస్తున్న పోలీసును సస్పెన్షన్ చేశారా, మీ డీజీపీ ఏం చేస్తున్నారంటూ ఘాటుగా ప్రశ్నించింది. మీకు చేత కాకపోతే చెప్పండి, కేసును సిబిఐకి అప్పగిస్తామంటూ ఏపీ పోలీసుల తీరుపై మండిపడింది. నవంబర్ 30లోగా కేసు ట్రయల్ను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్సీ అనంతబాబును లోపల ఉంచడమే మీ ఉద్దేశంగా కనిపిస్తోంది. దర్యాప్తులో పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కోర్టు అభిప్రాయపడింది. కేసు ట్రయల్ పూర్తయ్యే వరకు అనంతబాబు బెయిల్ను పొడిగించింది సుప్రీంకోర్టు. మరింత సమాచారం అందిస్తారు మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్. సుప్రీం ఏం వ్యాఖ్యలు చేసింది? ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఏపీ పోలీసులు చేస్తున్నటువంటి దర్యాప్తు తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ కేసు 4 ఏళ్లు గడిచినప్పటికీ ఈ కేసులు ఇప్పటివరకు సంపూర్ణమైనటువంటి ఛార్జ్షీటు దాఖలు చేయకపోవడాన్ని ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. ఇది ఖచ్చితంగా పోలీసుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఇలా దర్యాప్తును సాగదీస్తున్నప్పటికీ డీజీపీ ఉండి అసలు ఏం చేస్తున్నారో, ఆయన పదవిలో ఎలా కొనసాగుతున్నారు అనేటువంటి విషయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఈ దర్యాప్తు సాగదీస్తున్నటువంటి పోలీసులకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు షోకాజ్ నోటీస్ ఇచ్చారా, క్రమశిక్షణ పరమైనటువంటి చర్యలు తీసుకున్నారా అని కూడా ఈరోజు సుప్రీంకోర్టు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ కేసులో పవర్ అండ్ పోలీసు ఇద్దరు కూడా నెక్సెస్ బయటపడింది, కుమ్మక్కయ్యారనేటువంటి విషయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. సో పోలీసులు 2024 తర్వాత ప్రభుత్వం మారినప్పటికీ 2024 నుంచి 26 వరకు ఛార్జ్షీట్ను ఫైల్ చేయకపోవడాన్ని ఈరోజు సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏపీ పోలీసులకు డెడ్ లైన్ విధించింది. వీలైనంత వేగంగా ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తును పూర్తి చేయాలని ఆ మేరకు సిరీస్ ఆఫ్ గైడ్లైన్స్ ఈరోజు సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఇచ్చినటువంటి పరిస్థితి. సో మొత్తానికి దర్యాప్తుకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా మార్చి 31లోగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే దీనికోసం ట్రయల్ కోర్టు కూడా నవంబర్ 30 కల్లా దీని ట్రయల్ కూడా పూర్తి కావాలని డెడ్ లైన్ ఈరోజు సుప్రీంకోర్టు విధించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ కేసులో చాలామంది సాక్షులు ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకించి ట్రయల్ కోర్టు మ్యాజిస్ట్రేట్కు ఇతర కేసులు ఏవి కూడా అప్పగించకుండా ఈ మొత్తం కేసును పూర్తయ్యేంత వరకు పరిశీలన చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కూడా ఈరోజు సుప్రీంకోర్టు సూచించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ వ్యవహారంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున హాజరైనటువంటి సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా ఈ సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ నేపథ్యంలో ఆయన కొన్ని విజ్ఞప్తులు చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ మాత్రం సుప్రీంకోర్టు ఆయన చేసినటువంటి విజ్ఞప్తులను పక్కన పెట్టింది. డెఫినెట్గా పోలీసుల తీరు చాలా ఆక్షేపణీయంగా ఉంది కాబట్టి ఆ మేరకు సుప్రీంకోర్టు ఈ కేసులో డెడ్ లైన్ విధిస్తూ నవంబర్ 30 కల్లా ఈ కేసుకు సంబంధించినటువంటి ట్రయల్ పూర్తి కావాలి, మార్చి 31లోగా దర్యాప్తు పూర్తి చేయాలని ఈరోజు ఆదేశాలు ఇచ్చింది.